నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్లాబన్న కృష్ణమోహన్ గారు ఉన్నారు. నిన్నటి వరకు మీరు బీసీ కమిషన్ చైర్మన్, ఈరోజు మాజీ అయిపోయారు. మీ ఆఫీస్లో ఉన్నారు ప్రజెంట్. వీళ్ళకి శుభాకాంక్షలు చెప్పడానికి కొత్త టీంకు ఎట్లా అనిపిస్తుంది సందర్భం? ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మేము చేయాల్సిన కాడికి మేము చేసాము. దాని తర్వాత కొత్త కమిషన్ కొనసాగుతుంది. నిరంజన్ గారు సుదీర్ఘంగా వారికి మంచి అనుభవం ఉంది. జయప్రకాష్ గారు కావచ్చు, సురేందర్ గారు, బాలలక్ష్మి అందరూ కూడా సామాజిక స్పృహతో వచ్చినటువంటి వాళ్ళే. మంచి కలయికతోనే ప్రభుత్వం ఈ యొక్క కొత్త కమిషన్ వేసింది. నా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘంగా 3 సార్లు సభ్యుడిగా, చైర్మన్గా నాకున్నటువంటి అనుభవాన్ని ఈ యొక్క వెనుకబడిన తరగతుల యొక్క శ్రేయస్సు దృష్టి అయినా నేను వారికి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. నా సహకారం ఎప్పుడు అవసరమన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.